నమస్తే ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 4 చేసుకుందాం. అయితే అందరి రిక్వెస్ట్ మేరకు అయితే ఈ సిరీస్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే జనరల్ హిందీ మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది డిమాండ్ చేశారు. సో అందుకని ఇది ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి ఎవరైతే ఎన్విఎస్ నాన్ టీచింగ్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో సో పలు పోస్టులు అయితే ఉన్నాయి. సో అందులో ఈ జనరల్ హిందీ ఏదైతే ఉందో 10 మార్క్స్ ఉన్నాయి కొన్ని పోస్టులకి, కొన్ని పోస్టులు అయితే ఇది 15 మార్క్స్ ఉంది కాబట్టి సో అందరికి కూడా ఇది కంపల్సరీ అవుతుంది కాబట్టి అందులో ఇంకా ఒకటి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. సో ఇంకా ఇప్పటివరకు ఎవరైతే ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మిస్ చేసుకున్నాం అనుకున్నారో సో కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మిగతా వీడియోస్ అన్నీ కూడా చూసేయండి. సో అలాగే ఈ క్లాసెస్ ప్రతిరోజు మీకు ఉదయం 10 గంటలకైతే ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకండి. అలాగే లైక్ చేయండి, చాలామందికి చేరేలాగా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇంకెవరైతే మరి ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో డిఎస్సి హిందీ కోసం ప్రిపేర్ అవుతున్నారో 2024కి సో వాళ్ళకి కూడా అయితే రాత్రి 9:30 గంటలకైతే లైవ్ సెషన్ నడుస్తుందండి. సో అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఏవైతే వీడియోస్ ఉన్నాయో క్లాస్ అయిన తర్వాత మీకు అన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా మళ్ళీ మీరు ఇంకొకసారి కూడా చూడాలనుకున్నా కూడా చూసేయచ్చండి. సో చాలామంది అనుకుంటున్నారు సో లైవ్ అయిన తర్వాత మన క్లాస్ ఉండదేమో అని చెప్పేసి మీరు ఒకసారి ఛానల్లో వెళ్ళి చూసినట్లయితే మనకు ప్లేలిస్ట్ అయితే ఇచ్చడం జరిగింది ప్రతి ఒక్క టాపిక్కి, ప్రతి ఒక్క సిరీస్కి అనమాట. ఇప్పుడు మనం ఏదైతే సిరీస్ స్టార్ట్ చేసామంటే దానికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ నుంచి కూడా అయితే అన్నీ కూడా చూసేయండి. ఒకరోజు మిస్ అయినా పర్వాలేదండి. సో మళ్ళీ నెక్స్ట్ రోజు అయినా దాన్ని చూసేసి మళ్ళీ మీరు క్లాసెస్లో కంటిన్యూ జాయిన్ అయిపోవచ్చు. సో ఇట్లా ఎటువంటి పెయిడ్ క్లాసెస్ ఏం లేవంటే అన్నీ కూడా ఫ్రీగా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తాం కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో లేట్ చేయకుండా అయితే ఈరోజు మొదటి ప్రశ్న చూసేద్దాం. మీ స్క్రీన్ ముందుకి చూడండి. ఇవాళ ప్రతిరోజు మనం ఒక్కొక్క టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. చాలామంది రిక్వెస్ట్ మేరకు అయితే ఇలా టాపిక్ వైజ్గా అయితే తీసుకొని వస్తున్నాం. తర్వాత మనం మల్టిపుల్గా అన్ని టాపిక్స్ కలిపి కూడా సిరీస్ చేసుకుందాం. సో అలాగా మీకు ఈజీగా ఏమీ తెలియకపోయినా పర్లేదండి, ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ద్వారా మీరే ఈ ఆన్సర్లు కూడా చేస్తారండి. సో మరి అందరూ కూడా మీ క్వశ్చన్ చూడండి, అలాగే ఆన్సర్లు కూడా కామెంట్ చేయండి. రైట్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపసర్గ ప్రయోగ్ హోతా హై అంటే ఉపసర్గ అంటే ఏంటి ఫస్ట్ మనం చూడాలనుకున్నట్లయితే ఉపసర్గ అంటే మనం ఇంగ్లీష్లో అంటాం కదా ప్రిఫిక్సెస్ అని చెప్పేసి. సో మీకు మనకి లాంగ్వేజ్ ఏంటంటే ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా మిగతా లాంగ్వేజ్ ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు ఒక లాంగ్వేజ్ హెల్ప్తో. సో మనకు తెలుగు వచ్చినట్లయితే కానివ్వండి, ఇంగ్లీష్ వచ్చినట్లయితే కానివ్వండి, ఆల్మోస్ట్ మనకు లాంగ్వేజ్లో ఏదైతే గ్రామర్ పార్ట్ అయితే ఉందో అంత ఈక్వల్గా ఉంటాయి. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతేగాని సో నార్మల్గా అయితే 99% సేమ్గానే ఉంటుంది కాబట్టి సో నేను మీకు తెలుగులో అలాగే ఇంగ్లీష్ వర్డ్స్ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మరి ఉపసర్గ అంటే ఏంటంటే ప్రిఫిక్సెస్ అనమాట. సో ఇదేంటంటే ఏదైనా ఒక వర్డ్ అంటే మీనింగ్ఫుల్ వర్డ్కి ముందర వచ్చి చేరుతాయి అనమాట. సో ముందర వచ్చి చేసినప్పుడు ఆ వర్డ్ ఏమవుతుందంటే వర్డ్ మారిపోతుంది. సో మీరు ఒక రకం తీసుకున్నట్లయితే వ్యతిరేక పదాలు ఉంటాయి కదా. సో వ్యతిరేక పదాలు మీరు చూసుకున్నట్లయితే జయము, పరాజయము. సో జయము అనేటువంటిది ఒక మూల శబ్దం కాబట్టి దానికి పర అనేటువంటిది ఏమైంది ముందు ప్రిఫిక్స్ యాడ్ అయింది. సో ప్రిఫిక్స్ యాడ్ అవడంతో మళ్ళీ ఆ అర్థమే మారిపోయింది, ఒక కొత్త అర్థం వచ్చింది. సో అదే మనకి ఇక్కడ ప్రిఫిక్సెస్ హిందీలో కూడా దాన్ని ఏమంటారంటే ఉపసర్గ అని అంటారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆప్షన్ ఏ శబ్దకే ఆదిమే, శబ్దకే మధ్యమే, శబ్దకే అంతమే కోయి నహి. సో మనం చూసుకున్నట్లయితే ఈ ప్రిఫిక్సెస్ ఎక్కడ జాయిన్ అవుతాయి అంటే ఇప్పుడు వర్డ్ ఉందనుకోండి, ఈ పర్టికులర్ వర్డ్కి మనకు ఈ ముందర వచ్చి ఇక్కడ జాయిన్ అవుతాయి. సో ఈ ముందర భాగంలో ఈ ఏదైతే ఉందో అది జాయిన్ అవుతుంది. ఇది ప్రిఫిక్సెస్ అనుకోండి, అంటే ఉపసర్గని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్డ్ ఉ ప్లస్ శబ్ద అంటే శబ్దము, తెలుగులో కూడా సేమ్ అదే కాబట్టి ఇక్కడ శబ్దము. సో మనకి ఇక్కడ కామన్ అవుతుంది కాబట్టి ఏది ఉంటుంది ఆదిలో అంటే ముందు జాయిన్ అవుతుంది కాబట్టి మరి ఇక్కడ ఆప్షన్ ఏ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. సో మరి మధ్య అంటే మధ్యలో, అంత అంటే చివరగా అన్నట్టు. సో చివరగా యాడ్ అయ్యేది ఏదైతే ప్రత్యయ్ అని అంటాం. రైట్. ఇలాగా మీరు క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. రెండవ ప్రశ్న చూడండి. రెండవ ప్రశ్న స్క్రీన్ ముందుకు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే जो शब्दांश शब्द से पहले जुड़कर उस शब्द का नया अर्थ बतलाता उन्हें क्या कहते हैं? బతలాతా అంటే చూపిస్తుందో అని చెప్పేసి, చూపిస్తుంది. ఇప్పుడు ఏమనుకుని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు ఒక పదం ముందర వచ్చి పెహలే అంటే ముందర వచ్చి చేరి ఆ పదం యొక్క ఏదైతే పదం ఉందో ఆ పదం యొక్క అర్థాన్ని మార్చి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. సో ఆ కొత్త అర్థాన్ని తెలిపేదే ఏంటిది అని అడుగుతున్నారు. మరి ఇక్కడ సమాస్,
సంధి ఉపసర్గ ప్రత్యయ్. దీన్ని చూసుకున్నట్లయితే మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కాబట్టి అందరూ కూడా దీనికి ఆన్సర్ మీరే చేస్తారని భావిస్తున్నాను. చూసుకున్నట్లయితే ఇది ఉపసర్గ. ఉపసర్గ అంటే ప్రత్యయ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మూడవ ప్రశ్న స్క్రీన్ ముందుకు. ప్రఖ్యాత్ మే ప్రయుక్త ఉపసర్గ హై అంటే ఈ ప్రఖ్యాత్ అనేటువంటిది ఉంది కదా, అందులో మరి ఏ ప్రిఫిక్స్ వాడబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే త, ప్ర, అత్, ప్రక్. సో ఇలా దీన్ని ఎలా చేయాలి సార్, ఎలా గుర్తుపట్టాలి, మేము ముందుగానే మాకేం తెలియదు కదా అన్నట్లయితే దీంట్లో ఒకటి మీరు ఆలోచించండి. వర్డ్ని విడదీయండి. ఫస్ట్ వర్డ్ని విడదీసినప్పుడు మీకు ఏదో చిన్న అంశం మాత్రమే మీకు ముందు వెనక యాడ్ అయి ఉంటుంది. ప్రిఫిక్సెస్ గుర్తు తెచ్చుకోండి మీరు ఈ టాపిక్ చేసేటప్పుడు. సో ప్రిఫిక్సెస్లో పెద్ద పెద్ద పదాలు రావు కదా, సో ముందు వెనకైనా కానీ పెద్ద పెద్ద పదాలు చేయం. లైక్ మనకు ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే అన్, ఇన్ ఇలా వస్తాయి కదా. సో ఇలా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఒకటి ఆఫీషియల్కి అన్అఫీషియల్. సో ముందు అన్ అనేటువంటిది వచ్చింది. సో ఇలాగా వస్తాయి కాబట్టి మనకు హిందీలో కూడా చిన్న చిన్న పదాలే ఉంటాయి. సో ప్రఖ్యాత్, ఖ్యాతి అని చెప్పేసి మనం తెలుగులో వాడుతుంటాం కదా, ఖ్యాతి చెందింది, ఖ్యాతి అని చెప్పేసి. సో ప్రఖ్యాత్ అనేటువంటిది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్ర ప్లస్ ఖ్యాత్. ఇది మనకు మూల వర్డ్, ఇది మనకు మెయిన్ వర్డ్. ఈ వర్డ్కి ఇక్కడ ఏమైంది, ఈ ఉపసర్గ వచ్చి చేరింది. ఇది ఊ అనుకోవాలి. ఉపసర్గ అంటే మీకు చెప్తానండి, ఇది పి. ప్రిఫిక్సెస్ ఇది మీరు చూసుకున్నట్లయితే ప్ర ప్లస్ ఖ్యాత్, ప్రఖ్యాత్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మిగతావి కూడా పెట్టి చూడండి. పెట్టి చూస్తే ఆ వర్డ్ మీకు వినడానికి కరెక్ట్గా ఉండాలి, దాంట్లో ఒక అర్థం అనేటువంటిది రావాలి. సో అర్థం అనేటువంటిది వచ్చినట్లయితే అది ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, తఖ్యాత్ కాదు, అతఖ్యాత్ కాదు, ప్రఖ్యాత్ కాదు. సో ఇలాగ మనకు ప్రఖ్యాత్ కాదు. సో ఇలా కాదు కాబట్టి మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. निम्न में से उपसर्ग का उदाहरण है. निम्न में से उपसर्ग का उदाहरण है అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిఫిక్సెస్ ఉన్నాయని అడుగుతున్నారు. దీంట్లో అంటే ఇక్కడ కింద 4 పదాలు ఇచ్చారు కదా, ఆ 4 పదాల్లో ఒకటే కరెక్ట్ అవుతుంది. మరి అది చూసుకున్నట్లయితే ఏదో కింద కామెంట్ చేయండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గమన్, దిన్ భర్, ప్రత్యుత్పత్తి, రాష్ట్రీయ, ఈ 4 పదాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి గమను, గా మన్, అసలు గా అనేటువంటిది ఉండదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దిన్ భర్ అనేటువంటిది లాస్ట్లో యాడ్ అయింది కాబట్టి అది ఏమవుతుంది, సఫిక్సెస్ అవుతుంది. సఫిక్సెస్ అంటే హిందీలో మనం ప్రత్యయ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు అది మీకు యూజ్ అవుతుంది. ప్రత్యుత్పత్తి అంటే ఇప్పుడు చూడండి, ప్రతి ప్లస్ ఉత్పత్తి. సో ఇది మనకి ప్రిఫిక్స్ అవుతుంది. సో ఇది మెయిన్ వర్డ్, ఇది వచ్చేసి ఏమిది, ఇది మనకు ప్రిఫిక్సెస్ ప్లస్ వర్డ్ చూసుకున్నట్లే మనకు రిజల్ట్ అంటే మెయిన్ అనదర్ న్యూ వర్డ్ అనేటువంటిది వస్తుంది, అంటే కొత్త అర్థం అనేటువంటిది వస్తుంది. రైట్. మళ్ళీ ఇక్కడ కింద చూసుకున్నట్లే రాష్ట్రీయ, రాష్ట్ర ప్లస్ ఈ అని ఉంది. ఈ అనేటువంటిది మనకు సఫిక్స్లో వస్తుంది హిందీలో. సో కాబట్టి మనకు ఆప్షన్ సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది ప్రత్యుత్పత్తి అనేటువంటి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసండి, 5వ ప్రశ్న. గమన్ కా విలోమ్ శబ్ద్ బనానే కే లియే కౌన్ సా ఉపసర్గ ప్రయోగ్ హోగా. ఇక్కడ చూడండి, గమనము అని చెప్పేసి ఉంది కదా, తెలుగులో పదం కూడా ఉంది సేమ్ అలాగే మనకి హిందీలో గమన అనే పదాన్ని విలోమ్ అన్నాడు. సో విలోమ్ అంటే ఏంటంటే మనకు వ్యతిరేక పదము లేదా మనకు యాంటోనిమ్ అంటాం. సో యాంటోనిమ్ మనకు రావాలంటే మనకి ఆల్మోస్ట్ మనకు ఉపసర్గ ప్రత్యయలే మనకి యాంటోనిమ్స్, సినోనిమ్స్. సో యాంటోనిమ్స్ కాదు, ఆల్మోస్ట్గా మనకు సినోనిమ్స్ కాదు, ఆల్మోస్ట్ మనకి యాంటోనిమ్సే ఉంటాయి దీంట్లో, అంటే వ్యతిరేక పదాలు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ గమనం అనేటువంటి పదం ఏదైతే ఉందో దీనికి ఏదైనా ఒక ప్రిఫిక్స్ జోడిస్తే ఈ గమనం పదానికి యాంటోనిమ్ వస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. మరి నెక్స్ట్ ప్రతి, నెక్స్ట్ ఆన్, నెక్స్ట్ ఎన్, నా అని వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆగమన్ అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్గా అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి మీరు, ఆ ప్లస్ గమన్ అంటే మనం ఆగమనము అని చెప్పేసి అంటున్నాం కదా, ఆగమనము అంటే రావడం అని చెప్పేసి అర్థం వస్తుంది. రైట్. ఇలాగ మనకు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం 1కి 2 సార్లు క్వశ్చన్ చదివామంటే తప్పకుండా అయితే మనం చేస్తామండి. నెక్స్ట్ చూడండి,
आमरण शब्द के प्रारंभ में आगे आ को व्याकरण की दृष्टि से क्या कहते हैं అని చెప్పేసి అంటున్నారు. సో వ్యాకరణకి దృష్టి से దీన్ని ఏమంటారండి అంటే ఇది మరి ప్రత్యయ, ఉపసర్గ, సమాస, సంజ్ఞాన. సో ఫస్ట్ మనకు తెలియదు. సో ఫస్ట్ మనం వర్డ్ మీద ఫోకస్ చేయాలి, ఆప్షన్ కాదండి. ఏం అడుగుతున్నారు ఫస్ట్ ఆ వర్డ్ని రాసేసుకొని ఇప్పుడు ఆమరణ్ అన్నాడు. సో ఆ అనేటువంటిది ఆటోమేటిక్గా ఇడిపోయింది, ఇంతకుముందే మనం చేసాం కాబట్టి ఆ ప్లస్ మరణ్, ఆ ప్లస్ మరణం. ఇది మరణం అంటే జస్ట్ ఏంది, ఇది మరణము అని చెప్పేసి వస్తుంది. మరణము అంటే క్షీణించిపోవడం. నెక్స్ట్ ఇక్కడ ఆ అని జోడించామనుకోండి దీనికి మనము. సో ఆ అని జోడించినప్పుడు ఏమవుతుంది, ఆ మరణము అంటే చిరంజీవి అని చెప్పేసి కూడా చెప్పొచ్చు ఒక రకంగా. సో మరణముకి ఆపోజిట్ ఆ మరణము కాబట్టి సో ఇక్కడ ఆ మరణం అనేటువంటి వచ్చింది. ఇది ఏమవుతుంది, ముందు యాడ్ అయింది కాబట్టి మనకు ఓ ప్లస్ శబ్ద గుర్తుపెట్టుకున్నట్లయితే, మీరు ఓ ప్లస్ ఓషన్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, ఉపసర్గ్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 7వ ప్రశ్న. నిమ్నలిఖిత్ మే సే కిస్ శబ్ద మే ఉపసర్గ హై. నిమ్నలిఖిత్ మే సే అంటే ఏంటంటే ఇది మనకు కింద ఇచ్చినటువంటి వాటిలో, క్రింది వాణిలో అంటుంటాం తెలుగులో. మనకు క్వశ్చన్లు ఇస్తారు కదా, క్రింది వాణిలో, కింద ఇచ్చి వాణిలో, కింద రాసినటువంటి వాణిలో యాక్షన్ మే సే కిస్ శబ్దమే ఉపసర్గ హై ఉంది. కిస్ అంటే ఏ శబ్దంలో మరి ఏ పదంలో ఉపసర్గ ఉంది. ఉపసర్గ అంటే ప్రిఫిక్సెస్ ఉంది. మరి దీన్ని చూసుకున్నట్లయితే దశకు, పరాజయ్, లాలిమా, నెక్స్ట్ కారీగర్. దీనిలో చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ బి అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు స్టార్టింగ్లోనే జయము, పరాజయము అని చెప్పేసి. సో అలాగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతావన్నీ కూడా జస్ట్ వర్డ్స్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 8వ ప్రశ్న. ఉపసర్గగా ప్రయోగ్ హువా హై. ఇక్కడ కింది ఒక పదంలో ఉపసర్గ ప్రిఫిక్స్ యూజ్ చేయబడింది, అదేందో కనుక్కోండి అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిగాహ్, నివాలా, నెక్స్ట్ నిడాల్, నెక్స్ట్ నిశాచర్. సో దీంట్లో మరి ఉపసర్గ ప్రయోగ్ హువా హై. నిశాచర్, నిడాల్, నివాలా, నిగాహ్ ఇవన్నీ కూడా పదాలే, కాకపోతే దీంట్లో ఏదైతే ఉందో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నిడాల్, ఢాల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, దానికి నీ అనేటువంటిది ఉపసర్గ యాడ్ చేయడం జరిగింది. సో మనకి ఇది నీడాల్ అనేటువంటిది వస్తుంది. మిగతావి విడదీస్తే ఆ పదాలకి అర్థమే రాదండి. సో ఆ పదం విడదీయని పదాలు కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి, ఇది చాలా సింపుల్ టాపిక్ అండి. సో అందుకే ఆల్మోస్ట్ మనకు జస్ట్ ఒక డెఫినేషన్ తెలిస్తే ఆ డెఫినేషన్ తగ్గట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే మనకు ఈ ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు కాబట్టి ఎగ్జామ్ డేట్ వచ్చేంత వరకు కూడా మనం ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాం కాబట్టి సో ఆ కంటిన్యూషన్లో భాగంగా ఫస్ట్ మనం అన్ని టాపిక్స్ అన్ని కవర్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ మల్టిపుల్ టాపిక్స్ నుంచి మళ్ళీ అన్నీ కూడా మీకైతే క్వశ్చన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఆల్ ఓవర్ వరకు మీరు ఈజీగా మీరే ఆన్సర్ చేయగలరండి. మరి ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి, నిమ్న మేసే ఉపసర్గ నహీ హే అంటున్నారు. ఉపసర్గ కానిది ఏది అంటున్నాడు. సో ఇక్కడ 3 ఉపసర్గ పదాలు ఉన్నాయి, ఒకటి మాత్రం కాదు, అదేది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే అధర్ము, సుపుత్రు, సుకర్ము, మళ్ళీ మిలాను. సో ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. చూడండి, ఆ సు కర్ము, పుత్రు, ధర్ము, ధర్మము, అధర్మము, పుత్రుడు, సుపుత్రుడు, కుపుత్రుడు అని వస్తుంది. మరి కర్ము, సుకర్మ అంటే మంచి కర్మ చేయడం అని చెప్పేసి వస్తుంది. మరి మిలాన్ అంటే మ్యాచ్ చేయడం. సో ఇది దీంట్లో ఎటువంటిది కనిపించలేదు కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, మిలాన్ అనేటువంటిది. మిగతా అన్నింటిలో కూడా మనకు ఉపసర్గ అనేటువంటిది ఉంది. 10వ ప్రశ్న చూడండి, నిమ్న కిసి ఏక్ మే ఉపసర్గ का प्रयोग नहीं हुआ है. క్వశ్చన్ అడిగే విధానం చూడండి, ఇంతకుముందు కూడా ఒకటే ఉంది. ఇక్కడ మనం ఏమంటున్నారంటే కాలేదు, కింద ఇచ్చినటువంటి ఒక పదంలో ప్రిఫిక్స్ యొక్క ప్రయోగము కాలేదు. నహి అంటే కాదు, నహి అంటే లేదు అని చెప్పేసి, కాలేదు అని చెప్పేసి అని చూసుకున్నట్లయితే మరి ఇక్కడ కుఖ్యాత్, కుచాల్, కులీన్, కుయో. దీంట్లో చూస్తున్నట్లయితే మరి ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. ఇది కులీన్ అంటే ఇందులో కుల్ ప్లస్ ఈన్, ఈ ఈన్ ఏదైతే ఉందో ఇది మనకు ప్రత్యయ అవుతుందండి. ఏమవుతుంది, ప్రత్యయం చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది సఫిక్స్ అవుతుంది. సో సఫిక్స్ కాబట్టి మనకి ఈ టాపిక్లో రాదు కాబట్టి మనకు ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇదేనండి, కులీన్. సో మిగతావన్నీ కూడా మీరు చూడండి, ఖ్యాత్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఖ్యాత్ అని చెప్పేసి ఖ్యాత్ ముందు యాడ్ అవుతుంది, ఇది కు అనేటువంటిది ముందే యాడ్ అవుతుంది. సో ఇలాగే
కుచాల్ చాల్ అనేటువంటి ఒక శబ్దం ఉంది. సో అంటే క్యారెక్టర్ మంచి నడవడిక అని చెప్పేసి దాన్ని కు అని చెప్పేసి ముందు పెట్టారు. మళ్ళీ అలాగే కులీన్ కుల్ ప్లస్ ఈన్ ఇక్కడ తర్వాత యాడ్ చేయడం జరిగింది. అలాగే కుయోగ్ యోగు కుయోగు. సో దుర్బుద్ధి కు అనేటువంటి ఆ పదంకి యొక్క ఆ యొక్క లెటర్కి ఏం అర్థం వస్తుందంటే మనకు నెగిటివ్ సెన్స్లో అయితే మీనింగ్ వస్తుందండి, రైట్. సో అందుకని మనకు ఈ ప్రశ్నకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 11వ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ में से ఉపసర్గ రహిత శబ్ద కౌన్సా హై. కింద ఇచ్చినటువంటి పదాల్లో ఉపసర్గ రహితమైన అంటే ప్రిఫిక్సెస్ లేనటువంటి వర్డ్ ఏంటిది, ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. కౌన్సా అంటే ఏది, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నికంపన్, నిర్భయ్, నిషా, నిగమన్. సో దీని యొక్క అర్థం చూసుకున్నట్లయితే మనకు నిషా అనేటువంటిది డైరెక్ట్గా అర్థం, ఈ డైరెక్ట్ పదం ఇది డైరెక్ట్. నిషా అంటే ఏంటంటే రాత్రి, రాత్రి కానీ చీకటి కానీ, సో ఇలా మనకు వస్తుంది కాబట్టి మనకు ఇది ఏమవుతుందంటే నిషా అనేటువంటిది ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇది కాదు, మనకు మిగతావన్నీ కూడా దీంట్లో నీ కంపన్, నీ ప్లస్ కంపన్, నీ కంపన్, నిర్భయ్, నీ ప్లస్ నిర్ ప్లస్ భయ్, నిర్భయ్, నేహ. నెక్స్ట్ నిగమన్, గమన్, నిగమన్. ఇంతకుముందు గమన్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఆ గమన్ ఆడ ఆప్షన్లో ఆ ఇచ్చారు, నీ ఇవ్వలేదు కాబట్టి మనకు అక్కడ ఆ గమన్ కరెక్ట్ అయింది. ఇక్కడ నిగమన్, నిగమన్ అంటే ఇక్కడ ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇది ఉపసర్గ ఉంది కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 12వ ప్రశ్న చూడండి. నిర్వాహ మే ఉపసర్గ హై. నీ, నిర్, నిహ్, నీరి. నిర్వాహ. సో ఇక్కడ ఇది చాలా కేర్ఫుల్గా చేయాలంటే మనకి ఇది ఇక్కడ మనకి ఏదైతే ఉందో నిర్వాహ, ఇది మంచి ప్రశ్న ఇది. సో నిర్వాహ మే ఉపసర్గ హై. నీ, నీర్, నిహ్, నీరి. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నకి మరి నిర్ అనేటువంటిది ఏదైతే ఇక్కడ కింద మీరు హలంత్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ నాకు ఇక్కడ హలంత్ టైప్ కాలేదు, ఇది పెట్టుకున్నట్లయితే మనకు ఆప్షన్ ఏది బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా మనకు తెలిసేసిందే. సో నెక్స్ట్ చూడండి. బే మతలబ్ మే ప్రయుక్త ఉపసర్గ హై. బే మతలబ్ మే అంటే మతలబ్ ఎటువంటి ఏ అర్థం లేనటువంటిది అని చెప్పేసి వస్తుంది. ఇందులో మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒక అర్థవంతమైన పదం తీసుకున్నట్లయితే అంతకుముందు పదం ఏదైనా జోడిసి మనకు ఒక అర్థం రావాలి, మళ్ళీ అర్థమే మారిపోవాలి, ఒక వ్యతిరేక పదం రావాలి. సో అది వచ్చినప్పుడు అయితే మనకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కింద ఇచ్చినట్టు వాటికి మీరు మ్యాచ్ చేసి చూడండి. బే తల, బే ప్లస్ మతలబ్ ఇది వస్తుంది. మరి అలాగే బెమ్ కూడా ట్రై చేయండి, మిగతా ఆప్షన్స్ కూడా చూడండి. బెమ్ ప్లస్ తలబ్ రాదు. సో ఈయన అనేటువంటి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి అది ప్రత్యయి. అలాగే మరి వేయి అనేటువంటి ఇది కూడా ఇది ఏది లేదండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. బే మతలబ్, రైట్. బే ప్లస్ మతలబ్. మనకు నెక్స్ట్ ప్రశ్న చూడండి. 14వ ప్రశ్న. కౌన్సా శబ్ద ఉపసర్గ రహిత్ హై. ఏ పదము ఉపసర్గము లేనటువంటి పదము అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ అల్విదా, హమ్దర్ద్, సుందర్, సుపుత్ర. సో సుందర్ అనేటువంటి దీంట్లో ఎటువంటి మనం విడదీయలేం కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సో సుందర్ అనేటువంటిది ఇక్కడ మనకు ఉపసర్గ రహిత పదంగా ఉంది. 15వ ప్రశ్న చూడండి. చల్ శబ్ద को विलोम बनाने के लिए किस उपसर्ग का प्रयोग होगा. సో మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ మోస్ట్లీగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యాంటోనిమ్స్ చేయడంలో పనికొస్తాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇలాగ ఇక్కడ చూసుకున్నట్లయితే చల్ అనేటువంటి పదాలు ఇచ్చారు. ఆ పదంకి ఏదైనా కింద ఇచ్చినటువంటి ఒక ఉపసర్గం జోడిస్తే అదేమవుతుందంటే ఇంకో కొత్త యాంటోనిమ్ వస్తుంది. ఏదానికి, చల్ అనే పదానికి. అది విచల్, అంచల్, కుచల్, అచల్. కానీ చల్ అనేటువంటిది ఏంటిది, చలనము ఉన్నటువంటిది. సో అచలనము అంటే చలం లేనటువంటిది, అంటే నాన్ మూవబుల్ అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆ పెట్టాలి మనకు. సో ఆ పెట్టినట్లయితే మనకు కరెక్ట్గా వస్తుందండి, రైట్. మరి ఇది ఇవాళ వీడియోలో మనం మొత్తం 15 ప్రశ్నలు చేసుకోవడం జరిగింది. సో ఈ 15 ప్రశ్నల్లో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇవాళ సెషన్స్ మీకు ఎలా అనిపించాయి, ఈజీ, మోడరేట్, హార్డ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో తీయడం జరిగింది. అలాగే మీ ఒపీనియన్, మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ రేపటి క్లాస్లో అవన్నీ కూడా అనుసరించి మీకు ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది, కొత్త ఉత్సాహం అనేది వస్తుంది కాబట్టి చేయండి. అలాగే ఫస్ట్ చూస్తున్నట్లయితే ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఇప్పటివరకు మీరు ఎంతగానో ఓపికగా తీసేసి మీరు ఇక్కడ ఈ వీడియో ద్వారా లాభం పొందాలనుకుంటున్నారో అయితే ఈ వీడియో చివరి దాకా చూసి ప్రతి ఒక్క ప్రశ్నకి మీరు ఆన్సర్ చేసినందుకు పేరునైతే అందరికీ ఒకసారి ధన్యవాదాలండి. సో మరి మూవ్ ఫార్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.